ఘనంగా రావణ బ్రహ్మ మహోత్సవం పూజా కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలంక బౌద్ధ భిక్షువు. ఐహెరి తాలూకా గచ్చిబౌలి జిల్లా మహారాష్ట్ర రాష్ట్రం గోండువాన దీపంలో గొండు జాతులు రావణ నివాసం కోడెసిల్లగూడెం గచ్చిబౌలి జిల్లా ఐహెరి తాలూకా మహారాష్ట్రలో రావణ బ్రహ్మ గోంగు పూజ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీలంక బౌద్ధ భిక్షువు బోధిహీన్ పాల్గొన్నారు. ఈ దేశం మూలవాసుల చరిత్ర ఎవరూ రాయలేదని, తిరిగి మీరు రావణ బ్రహ్మని పూజించడం శివం, జైనం, బౌద్ధం నిజమైన సనాతన ధర్మం అని, ద్రవిడ ధర్మం అని కర్పెత్, సాంబయ్య, మల్లయ్య, ఆనందరావు, వాత్రం, పేరందూర్, కన్నయ్య చే రావణ బ్రహ్మం మహోత్సవాలు బ్రహ్మాండంగా 11 రోజులు ఘనంగా జరుపుకుంటారు. గోండువాన దీపంలో ఒక అద్భుతమైన రావణాసురుడిని పూజించే సంస్కృతి ఈ గోండు జాతుల్లో ఉండడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. భారతదేశంలో శ్రీరాముడిని కొలిసే ఈ దేశంలో గోండువాని దీపం అనే ఒక ప్రదేశం ఉందని, ఇక్కడ ప్రత్యేకంగా ఆదివాసీలు గోండులు రావణ బ్రహ్మ మా జాతి వాడని ప్రత్యేకంగా వాళ్ళు పూజించటం, అదే కాకుండా సీత మా కుల స్త్రీ అని చెప్పడము, ఇవన్నీ నన్ను ఆశ్చర్యపరిచింది. నేను భారతదేశంలో రకరకాల ప్రాంతాల్లో భిక్షాటన చేస్తూ తిరుగుతూ క్రమంలో ఈ గ్రామం వచ్చాను. ఇది బస్తర్కి దగ్గర భాగంలో ఉంది, అలాగే తెలంగాణకి చివరి భాగంలో ఉంది, మహారాష్ట్ర భూభాగానికి మధ్యలో ఉంది. ఇదే గోండువాని దీపము. ఈ గోండువాని దీపంలో గోండులు ప్రత్యేకమైన గోంగో అనే పూజా కార్యక్రమం చేస్తారు. ఇది చాలా అద్భుతం. ఇది నా జీవితంలో నేను ఒక వరంగా భావిస్తున్నాను. ఈ యొక్క ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి నా వంతు నేను కృషి చేస్తానని ఈ ప్రజలకు నేను హామీ ఇచ్చాను. వీళ్ళు చాలా తెలివిగాను, జ్ఞానవంతులుగాను, పిల్లా పాపలతోటి, పశు పోషకాలతోటి, మంచి సంపదతో ఉన్న ఈ ఆదివాసీలు ఉన్న ప్రాంతము మణులు, రత్నాలుండి, గనులుండి ఈ ప్రాంతంలో ప్రభుత్వం వారు వీరికి సహాయం చేయాలని, హాస్పిటల్ కట్టాలని, అదేవిధంగా పిల్లలు చదువుకుంటానికి స్కూళ్ళు పెట్టాలని నేను ఈ కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ముఖ్యంగా కోరుతున్నాను.